డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్స్ వచ్చేసి బీఏ బీకామ్ బీఎస్సీ మీరు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎనీ గ్రూప్ వాళ్ళకు కామన్ సబ్జెక్ట్ అండి. సో ఈ వీడియోలో మీకు గన్ షాట్స్ క్వశ్చన్ కావచ్చు, మీకు ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్ మనకు పాస్ మార్క్స్ అండ్ మనం ఎన్ని ప్రిపేర్ అవ్వాలి అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రీవియస్గా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా ఇదే వీడియోలో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది వీడియోని అటాచ్ చేస్తాను. అందులో టాప్ 10 టాప్ 8 క్వశ్చన్స్ అయితే చెప్పాను. సో అందులో నుంచి మనకు రావడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉంటుంది. సో మెయిన్గా ఎవరైతే 1 డే బిఫోర్ చదివే వాళ్ళు కావచ్చు, ఎవరైతే హౌస్ వైఫ్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, ఇలా 2-3 డేస్ కావచ్చు, 1 డే కావచ్చు, 3-4 అవర్స్ బిఫోర్ ఎగ్జామ్ చదివినా కూడా మీరు పాస్ అయితే అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి క్వశ్చన్స్ మాత్రమే నేను ఇవ్వడం జరుగుతుందండి. అన్నెసెసరీ క్వశ్చన్స్ కావచ్చు అట్లాంటివి అయితే ఏమి ఇవ్వను. సో ఫస్ట్ మనకు ఈ ఇంగ్లీష్ ఏ ఫౌండేషన్ కోర్సు గురించి కొంచెం మెయిన్గా మనం మీకు ఏమేమి ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అని చెప్తాను. సో టోటల్గా మనకు 3 బ్లాక్స్ ఉంటాయి. సో 3 బ్లాక్స్లో మనకు ఈచ్ బ్లాక్ 3 యూనిట్స్. సో టోటల్ 9 యూనిట్స్ ఉంటాయి. మీరు పాస్ అవ్వడానికి 4 యూనిట్స్ ఆర్ 5 యూనిట్స్ చదివితే సరిపోతుంది. సో మరి 4 అయితే చదవకండి, ఒక్కొక్కసారి మనం అనుకున్న క్వశ్చన్స్ రాకపోవచ్చు. సో మినిమం 5 యూనిట్స్ చదవండి. సో ఆర్ 2 బ్లాక్స్ అనేది చదవండి, లేదంటే 5 ఆర్ 4 యూనిట్స్ అయితే పర్ఫెక్ట్గా చదవండి. రాని మీరు ఏదో ఒకటి మేనేజ్ చేసుకొని ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇస్తే మార్క్స్ అయితే పడతాయి. సో పాస్ మార్క్స్ వచ్చేసి మనకు 24 మార్క్స్. సో ఇది వచ్చేసి మనకు జనరల్ సెన్సిటైజేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, 60 మార్క్స్ ఉంటుంది ఈ పేపర్. సో 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది 60 మార్క్స్కి మీకు 24 మార్క్స్ వస్తే పాస్. సో సెక్షన్ ఏలో 6 క్వశ్చన్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 6 మీరు 3 రాయాలి మీకు నచ్చినాయి. సెక్షన్ బి వచ్చేసి మనకు 3 క్వశ్చన్స్ ఇస్తారు. 3లో ఏబి అలా ఉంటాయి. సో 3 మ్యాండటరీగా రాయాలి, 30 మార్క్స్. సో సెక్షన్ బి కంటెంట్స్ మోర్ మార్క్స్ 30. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి 2 క్వశ్చన్స్ ఇస్తారు, అందులో నుంచి ఒకటి రాయాలి, 12 మార్క్స్. సో ఇది మనకు ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఇప్పుడు ఎవరైతే మా దగ్గర బుక్స్ లేవు, మేము రేపు ఎగ్జామ్ అంటే మేము ఒక 4-5 అవర్స్ చదివి పాస్ అవ్వాలి, సో మేము టెక్స్ట్ బుక్ చదవాలి, మా దగ్గర టెక్స్ట్ బుక్స్ కావచ్చు, టెస్ట్ పేపర్స్ కావచ్చు, ఏం లేవు, జస్ట్ 4-5 అవర్స్లో నేను బ్రీఫ్గా చదువుకొని నేను పాస్ అవ్వాలనుకుంటే నేనైతే ఒక పీడిఎఫ్ చేయడం జరిగిందండి. చాలా సింపుల్గా ఉంటుంది. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉంటే మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. సో 50 రూపీస్ మాత్రమే ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో మెయిన్గా ఇవన్నీ మనకు గన్ షాట్ క్వశ్చన్స్ అంటే ప్రీవియస్గా మనకు 2 ఇయర్స్ కావచ్చు, 3 ఇయర్స్కి మనకు రిపీటెడ్ అయినాయి. ఎక్కువ వాటినే అడిగే కొన్ని ఇంపార్టెంట్ అనుకుంటాం కదా, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో ఇక్కడ మెయిన్గా ఇప్పుడు ప్రతి యూనిట్ నేను అన్ని ఇవ్వలేను. ఈ యూనిట్ నుంచి ఇస్తే ఈ 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు. అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చా. వస్తే అదన్నా వస్తుంది, ఇదన్నా వస్తుంది. అంటే యూనిట్కి 2 క్వశ్చన్స్ వస్తే అది వస్తుంది, లేకపోతే ఇదన్నా వస్తుంది. సో అట్లా మనకు సపోజ్ ఫస్ట్ యూనిట్లో మనం అనుకున్నది రాకపోయినా సెకండ్ యూనిట్లో నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సపోజ్ థర్డ్లో రాకపోయినా 4th నుంచి అన్న వస్తుంది. సో ఇలా అంతా కంబైన్ చేస్తే మనకు 50% నుంచి 70% వరకు మనం ఏమైతే క్వశ్చన్స్ ఇచ్చామో అవి రావడానికి ఛాన్స్ ఉంటుందండి. సో టోటల్ 18 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నాను. ఈ 18 అన్ని చదవాల్సిన అవసరం లేదు. పాస్ అవ్వడానికి మీరు ఒక 10 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో 18 క్వశ్చన్స్ ఉంటాయి. పాస్ అవ్వడానికి ఒక 10-12 అయితే చదువుకొని వెళ్ళండి. 2 బ్లాక్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్ని చదువుకోండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఈచ్ పీడిఎఫ్ మనకు 50 రూపీస్ ఉంటుంది. అండ్ మనకు ఎండ్ ఆఫ్ ద వీడియో నేను క్వశ్చన్స్ కూడా చెప్తాను కొన్ని. అండ్ ప్రీవియస్ వీడియోస్లో నేను చేశాను, అన్ని క్వశ్చన్స్ ఉంటాయి మన ప్లేలిస్ట్లో, అవి చూసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్గా ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో మీరు ఒక్కసారి పర్చేజ్ చేసిన తర్వాత పేమెంట్ ఇష్యూస్ వస్తున్నాయి కొంతమందికి ఆ పీడిఎఫ్ కనిపిస్తలేదు అంటున్నారు. సో మీరు సపోజ్ అలాంటి ఇష్యూస్ అయినప్పుడు మళ్ళీ మీరు స్టార్టింగ్ పాయింట్ నుంచి సేమ్ లింక్ క్లిక్ చేస్తే కింద మీకు ఇక్కడ ఆల్రెడీ మేడ్ ఏ పేమెంట్ ఆన్ దిస్ పేజ్ అని వస్తుంది కింద లెఫ్ట్ సైడ్. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ కావచ్చు, మళ్ళీ లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకే వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత ఏమైనా ఇష్యూస్ వస్తే మళ్ళీ సేమ్ లింక్ ద్వారా క్లిక్ చేసి అంటే మళ్ళీ ఫ్రెష్గా ఉన్నట్టు చేస్తే అక్కడ మీకు సైన్ ఇన్ టు ఏ వ్యూ డీటెయిల్స్ అని వస్తుంది. అంటే మీరు ఆల్రెడీ పర్చేజ్ చేస్తారు కాబట్టి మళ్ళీ మీరు లాగిన్ అయిపోవచ్చు. సో మళ్ళీ కంగారు పడకండి. సో మీరు ఆల్రెడీ పర్చేజ్ చేస్తే జస్ట్ మళ్ళీ సేమ్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ మేడ్ ఏ పేమెంట్ ఆన్ దిస్ పేజ్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే దాని పక్కనే సైన్ ఇన్ టు ఏ వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేస్తే మీకైతే మీ పీడిఎఫ్స్ మీకు వచ్చేస్తాయండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో మెయిన్గా కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్లో నేను 2 పీడిఎఫ్స్ పెడతాను. ఒకటి వచ్చేసి ఈఎఫ్సి గన్ షాట్ క్వశ్చన్స్ ప్లస్ ఆన్సర్, అంటే ఓన్లీ చదివితే మనకు పాస్ అండ్ ఎక్కువ మార్క్స్ వస్తాయి. అండ్ దాంతోపాటు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అంటే ఒక యూనిట్లో 4-5 క్వశ్చన్స్ అట్లా నేను ఇచ్చాను. అంటే కొద్దిగా ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి బైక్ మార్క్స్ అంటే 60 తెచ్చుకునే వాళ్ళ కోసం ఒక పీడిఎఫ్. ఇంకొకటి వచ్చేసి 40+
అంటే 60కి మ్యాండేటరీగా 40 వస్తాయి మీకు. 40 అని కాదు, 60 కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది ఒక్కటి చదివితే సరిపోతుంది అందరికీ. నేను రికమెండ్ చేసేది గన్ షాట్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్తే సరిపోతుంది. ఎవరికైతే ఎక్కువ డెప్త్ కావాలంటే అది సెకండ్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 2 ఇస్తాను, అందులో ఈఎఫ్సి గన్ షాట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు మీరు నాకు కాంటాక్ట్ అయినా పర్లేదు, ఆల్రెడీ కాంటాక్ట్ అయిన వాళ్ళు నేను ఇది మళ్ళీ కొత్తగా మీకు సెండ్ చేస్తా. ఎందుకంటే కొన్ని ఈజీ వేగా మీకు అర్థం అవ్వాలని నేను చాలా ఎడిట్ చేసి దాన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేశాను. సో అది ఒక్కటి మీరు చదువుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో మళ్ళీ నాకు మా వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు అది రీసెండ్ చేస్తాను. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, కేవలం 39 పేజెస్ మాత్రమే ఉంటుంది అది గన్ షాట్. సో ఈజీగా చదువుకోవచ్చు. సో ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ప్రీవియస్గా నేను బ్లాక్ 1, 2 నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మెయిన్గా ఎవరైతే మెయిన్ పీడిఎఫ్ కొనుక్కున్నారో అందులో కూడా నేను ఈ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఫస్ట్ క్వశ్చన్ ఉంది, ఆ ఫస్ట్ క్వశ్చన్ ఈ మెయిన్ పీడిఎఫ్లో ఎక్కడ ఉంది, సపోజ్ మెయిన్ పీడిఎఫ్ చదువుదాం అనుకుంటే అవి కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. గన్ షాట్ అయితే ఈజీ, మీకు జస్ట్ 30 పేజెస్ ఉంటుంది. వరుసగా క్వశ్చన్లు ఉంటాయి, మీరు ఫస్ట్ 10 చదువుతారా, ఫస్ట్ 8 చదువుతారా, అది మీ ఇష్టం. వరుసగా చదువుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. మోస్ట్లీ 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అవి మాత్రమే వస్తాయి, యాజ్ ఇట్ ఈస్ వస్తాయి, ఎలాంటి చేంజ్ రావు. ఒక 3-4 క్వశ్చన్లు కొంచెం చేంజ్ అయ్యి వస్తాయి అంతే. మిగతా 50 to 60% సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ప్రీవియస్గా నేను బ్లాక్ 1, బ్లాక్ 2 చెప్పాను. ఇప్పుడు బ్లాక్ 3 ఉందనుకోండి, ఇందులో మనకు ఆల్మోస్ట్ 3 యూనిట్స్ ఉన్నాయి. 3 యూనిట్స్ నుంచి కేవలం 6 క్వశ్చన్సే ఉంటాయి. అందులో నుంచి మనకు రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, వెన్ డూ వీ యూజ్ అపోస్ట్రఫీ అండ్ ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్, డైరెక్ట్ ఇది ఇస్తారు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. అండ్ ఎక్స్ప్లెయిన్ పంక్చుయేషన్స్ హెల్ప్ ఇన్ రీడింగ్ అండ్ రైటింగ్, మేకింగ్ మీనింగ్, అది ఒక్కొక్క టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్, వాట్ ఈస్ అ సెంటెన్స్ అని, డిఫరెన్స్ బిట్వీన్ నౌన్ ఫ్రేజెస్, అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్ ఫ్రేజెస్ కావచ్చు. అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ ఈజ్ ఏ ఫార్మల్ ఇన్విటేషన్ డిఫరెంట్ ఫ్రమ్ ఎన్ ఇన్ఫార్మల్ ఇన్విటేషన్, వాట్ ఈజ్ ఏ నోటీస్. సో ఇప్పుడు 6 ఉన్నాయి, 6 కూడా చదవాల్సిన అవసరం లేదు. సో మెయిన్గా మనకు ఎక్కువ రిపీట్ అయ్యే ఈ 6లో కూడా ఎవరైతే నాకు ఒక 3 కావాలి అనుకుంటే, వెన్ డూ వీ యూజ్ అపోస్ట్రఫీ, ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్, ఇది మనకు 90% ఛాన్స్ ఉంటుంది రావడానికి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్, ఇది కాదు, ఎక్స్ప్లెయిన్ హౌ ఈజ్ ఏ ఫార్మల్ ఇన్విటేషన్ డిఫరెంట్ ఫ్రమ్ ఎన్ ఇన్ఫార్మల్ ఇన్విటేషన్, ఇది సెకండ్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ద సెంటెన్స్, వాట్ ఆర్ ద మినిమం, ఇది ఎక్స్ప్లెయిన్ హౌ పంక్చుయేషన్స్ హెల్ప్ ఇన్ రీడింగ్ అండ్ మేకింగ్. సో 1, 2 అండ్ మనకు 5 ఇవి కొద్దిగా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి 3 అయిన తర్వాత మిగతాయి మీరు చదువుకోండి. ఈ 6లో నుంచే నేను 3 చెప్పాను. సపోజ్ అందులో నుంచి 1, 2 వచ్చినా మీకు సరిపోతుంది, మిగతా నుంచి 1 వచ్చినా సరిపోతుంది. సో ఈ విధంగా మీరైతే ప్రిపేర్ అవ్వండి. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3కి సంబంధించినవి అన్ని పెడతాను. సో మీకు నచ్చినవి బ్లాక్ 1 చదువుతారా, బ్లాక్ 2 చదువుతారా, బ్లాక్ 3 చదువుతారా, అది మీ ఇష్టం. సో కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఆ లింక్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఈ ఇమేజెస్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపరేషన్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే నా పీడిఎఫ్ పర్చేజ్ చేస్తారో క్వశ్చన్ టు ఆన్సర్, సో అందులోనే నేను ఇంక్లూడ్ చేస్తాను. ఫస్ట్ 2 పేజెస్ క్వశ్చన్స్ ఉంటాయి, నెక్స్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అండ్ అక్కడ ప్రాపర్గా రాసి పెట్టాను రెడ్ మార్క్తో, ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇది సెకండ్ క్వశ్చన్, ఇది థర్డ్, కన్ఫ్యూజ్ అవుతారని. సో మీకు ఎలాంటి టెన్షన్ లేకుండా జస్ట్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోవాలి. సపోజ్ అక్కడ 3 ఉంది, 3లో మీరు పైకి వెళ్ళి థర్డ్ క్వశ్చన్ ఏముంది చూసుకొని ఓకే దానికి సంబంధించింది చదువుకోవాలి. అక్కడ కూడా క్వశ్చన్ నెంబర్ వేసాను, క్వశ్చన్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైతే ఈ ఇంగ్లీష్ ఫౌండేషన్ కోర్స్ ఎవరైతే అసలు ఫ్రెష్ మైండ్, అసలు నేను ఇప్పటివరకు ఏం చదవాలని బుక్స్లో ఏం లేవు అనుకున్న వాళ్ళు మార్నింగ్ 8, 9కి లేచి 9 to 12 వరకు చదువుకున్నా పాస్ అవుతారండి. సో ఇక్కడ ఉన్నాయి 6 క్వశ్చన్స్ కాబట్టి మనకు బ్లాక్ 1లో 6, బ్లాక్ 2లో 6, ఒక 12 క్వశ్చన్లు చదువుకొని వెళ్ళినా పాస్ అవుతారు. కొద్దిగా ఎక్కువ మార్క్స్ రావాలంటే బ్లాక్ 3 కూడా చదువుకొని పోతే మీకు 60కి 60 రావడానికి ఛాన్స్ ఉంటుంది, అంటే ఒక 50+ రావడానికి. సో పాస్ మార్క్స్ చాలా తక్కువ, అంటే పాస్ మార్క్స్ కోసం అయితే మీరు బ్లాక్ 1 అండ్ బ్లాక్ 2లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ చదువుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఈ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో మీకు ఏమైనా ఇష్యూస్ వస్తే నా మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే వెంటనే వితిన్ 2-3 మినిట్స్లో మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. మీరు ట్రై చేయండి ఒక 2-3 టైమ్స్, అక్కడ మళ్ళీ ఫ్రెష్గా క్లిక్ చేస్తే మళ్ళీ మీకు అక్కడ అడుగుతుంది. మీరు ఆల్రెడీ పేమెంట్ చేస్తారు కాబట్టి అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది, మీ మొబైల్ నెంబర్ కావచ్చు, మీ ఈమెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే నా మెయిల్కి మెసేజ్ చేయండి, నేను సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇవి మాత్రమే చదువుకొని వెళ్ళండి, అందులో నుంచి మ్యాక్సిమం వస్తాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.